తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా కామన్. మిర్చి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు కొరటాల శివ. అప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాలకి రచయితగా పనిచేశారు. బాక్సాఫీస్ వద్ద మిర్చి ఎంత పెద్ద సినిమానో అందరికీ తెలుసు. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుని అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్ సాధించి కొరటాల శివాని స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేర్చింది. మిర్చి సినిమాతో దర్శకుడుగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన కొరటాల భరత్ అనే నేను సినిమా వరకు కూడా 4 సక్సెస్ఫుల్ సినిమాలు అందుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ వంటి సీనియర్ దర్శకులకి దొరకని అదృష్టం కొరటాల శివకు దక్కింది. అదే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయటం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా చేశారు. ఈ సినిమా మొదలైనప్పుడు చాలా మందికి అంచనాలు విపరీతంగా ఉండేవి. కొన్ని రోజుల తర్వాత ఈ కథ తనది అని రాజేష్ అనే ఒక రైటర్ కూడా ఆరోపణ చేశారు. అప్పుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు చిరుతతో పాటు పెద్ద పులిని, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ని చూపించడం విపరీతమైన హైప్ మూమెంట్ ఇచ్చింది. ఇక్కడితో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అలాగే గుణపాఠాలు చెబుతాను కాబట్టి అందరూ ఆచార్య అంటారు అనే డైలాగ్ కూడా విపరీతమైన అంచనాలు పెంచేసింది. తీరా సినిమా చూసేవారికి ఎక్కడి నుంచి ఎట్టుపోతుందో కూడా అర్థం కాదు. 4 సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చారు అంటే అంచనాలు ఆకాశాన్ని అందుతాయి. ఆ తరుణంలో వాటన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా నాశనం చేశారు కొరటాల. ఈ సినిమా వల్ల కొరటాల శివ కూడా నష్టపోయారు. రెమ్యునరేషన్ తీసుకోకుండా కొన్ని చోట్ల లాభాలొస్తే తీసుకుందామనుకున్నారు. కానీ సినిమాకి లాభాలు కూడా రాలేదు. ఏదేమైనా మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ గుణపం దించుకుని నేటికి 3 సంవత్సరాలవుతుంది.